హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మా రవీందర్. ఈరోజు నేను బెండకాయ సాంబార్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, బియ్యపిండి, కొత్తిమీర, తరిగి పెట్టుకున్న బెండకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, దోసకాయ, పచ్చిమిర్చి, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, టొమాటో, కరివేపాకు. మనము చింతపండును ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో మనం ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత మనము ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. నా స్టైల్లో బెండకాయ సాంబార్ చాలా సూపర్గా చేస్తాను. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఎల్లిపాయ వేసేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని దాని తర్వాత మనము బెండకాయలు వేసేసుకోవాలి. ఇవి నూనెలో వేగాలి కాబట్టి బెండకాయ ముందు వేసేసుకొని తర్వాత ఉల్లిపాయ వేసేసుకొని అవి వేగిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఇలా కలుపుకొని అవి వేగిన తర్వాత అప్పుడు మనము దోసకాయ, టమాటాలు వేసేసుకోవాలి. వేగినాయి కదా, ఇప్పుడు ఈ దోసకాయ, టమాటా వేసేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ మనము ముందుగా కలిపెట్టుకున్న చారు ఉంటుంది కదా, ఈ చారు అనేది మనం దాంట్లో పోసేసుకోవాలి. ఇది మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ మరగబెట్టేసి కొంచెం కొత్తిమీర వేసి అప్పుడు 5 మినిట్స్ మరిగించి మనం పిండి పోసేసుకోవాలి. మనము శనగపిండి కూడా పోసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.